నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఈ నెల 25న పరామర్శించేందుకు వెళ్తున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజు బయటకు వచ్చి జెండా ఎగురవేయడం తెలియదు కానీ జైల్లో ఉన్నటువంటి వాళ్ళను, ప్రజల ప్రాణాలను భయపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి పరామర్శించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డిని పరామర్శించడానికి ఏ రకమైన స్కెచ్ వేసే అవకాశం ఉంది? మరి యాత్రల పట్ల ప్రజల అభిప్రాయం ఏంటి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 25న మిథున్ రెడ్డి గారిని పరామర్శించడానికి జైలుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. సో మరి ఈసారి ఆయన యాత్ర ఎలా ఉండబోతుంది? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆ మధ్యన టూత్ పేస్ట్ యాడ్ ఒకటి ఉండేది, రా రా నా పక్కన కూర్చో, రా రా నా పక్కన కూర్చొని పిల్లలు అంటూ ఉంటారు. ఒకడో పేస్ట్ అది తోముకొని వచ్చిన తర్వాత చూసావు నువ్వు? అది చూశాను. అలాగా మిథున్ రెడ్డి రా రా అని కేకెత్తడం కళ్ళలోనే అతనికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలుస్తూ ఉంటాడు, లేదా ఇతను వెళ్ళిన తర్వాత అంతా నువ్వే చేసావంటాడు, మన బొమ్మరిల్లు సినిమాలో లాగా. ఎందుకంటే నా పాటికి ఏదో మా బాబు నేను కాంట్రాక్టులు చేసుకుంటున్నాం, మేము ఏదో మా పాటలు మేము పడుతున్నాం, మేము కొల్లగొట్టేది మేము కొల్లగొట్టుకుంటున్నాం, నువ్వు వచ్చిన అనవసరంగా ఇరికించావు. ఎప్పుడు కూడా మా నాన్నతో ఉన్నప్పుడు, మీ బాబుకి వ్యతిరేకంగా మా బాబు పనిచేసినప్పుడు ఏ రోజు కూడా చంద్రబాబు మా జోలికి రాలేదు. మా పని మేము చేసుకున్నాం హాయిగానే. ఇన్నాళ్ళకి నీతో కలిసిన పాప నీ దరిద్రం మాకు అంటుకుంది. నువ్వు ఇన్ని కేసుల్లో ఉన్నావని తెలిసినా కానీ నీ దగ్గర రావటం మాదే బుద్ధి తక్కువ, తప్పు అని కూడా అనొచ్చు. ఈ రెండు రకాల వెర్షన్ ఉంటుంది. ఒకటి రా వచ్చి నా పక్కన కూర్చొని అంటాడో, ఇలాగ అంటాడేమో అతను వెళ్ళటం మానేసాడు ఇన్నాళ్ళని. యాక్చువల్గా అరెస్టే చేరాలైంది కదా అతను, ఈ పాటికి వెళ్ళాలి. అతను రౌడీ షీటర్లని, చైన్ స్నాచర్స్ని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, నొటోరియస్ క్రిమినల్స్ని పరామర్శకెళ్ళాడు. వాళ్ళు ముడ్డి చెతగొట్టేస్తుంటే వాళ్ళని ఇదేంటి ఎలా కొట్టేస్తారని అడుగుతానికి వెళ్ళాడు. అలాగే సంవత్సరం క్రితం ఎప్పుడో సూసైడ్ చేసుకున్నాడు బెట్టింగ్లో ఆడి, అతనికి వెళ్ళాడు. అతను మా బొమ్మోటి ఆవిష్కరించాడు, ముగ్గురు చంపొచ్చాడు. ఇప్పటి వరకు మద్యం స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళలో ఫస్ట్ టైం మిథున్ రెడ్డి గారిని పరామర్శించాడు. ఇప్పుడు వెళ్ళి ఏం చెప్తాడో, ఏం వింటాడో అది ఆసక్తికరం. బహుశా నీకేం పర్వాలేదు, ఎన్డీఏ కూటమికి నేను లోకేష్ హుకుం చచ్చినట్టు వాళ్ళకి ఓటేస్తున్నాను, వాళ్ళు ఏమైనా వెసులుబాటు ఇవ్వచ్చు నాకు, మనకి డోంట్ వర్రీ అని ఓదార్చడంగా నెలలు ఉంటాడో, లేదా ఎప్పుడు బెయిల్కి వేసుకున్నా కానీ రిజెక్ట్ అయిపోతుంది, ఏటి గోలు నువ్వేం చేస్తున్నావు కనీసం బయట ఉండి అనేటువంటి దాని మీద కూడా అటు నుంచి వాదన రావచ్చు. ఏమైనా కానీ, లేదా ఫైనల్గా బ్రదరు నేను కూడా వచ్చేస్తాను డోంట్ వర్రీ అని చెప్పి ఉండొచ్చు, చెప్తానికి వెళ్తూ ఉండొచ్చు. ఏమైనా పరామర్శ అయితే చేస్తాడు. ఎన్నాళ్ళు ఆలస్యం అవటమే విచిత్రం. అంటే ఈ కేసులో ఇప్పటికీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ కూడా అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కూడా అమాయకులనే చెప్పాడు. మరి వాళ్ళు పరామర్శించడానికి అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇతను ఎవరిని పరామర్శ చేయడానికి వెళ్ళినా ఇతను తగులుకుంటుంది బేరం. ఎందుకంటే ఇతని పేరు ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇతని పేరు రాలేదంటారు కదా, ఇతని పేరు వచ్చేసింది. ఎందుకంటే ఈ డబ్బులు ఎప్పుడైతే బయటపడ్డాయో తర్వాత అనుబంధ షార్ట్ షీట్లో ఇతని పేరు రాశారు కదా. హైర్ అథారిటీస్ ఎవరైతే చెప్పారో వాళ్ళు చేసేసాం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పారు, ముఖ్యమంత్రి ఎవరు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇతను పరామర్శకి వెళ్ళినప్పుడు అప్పుడు అరెస్ట్ చేసి అప్పుడే కూర్చోబెట్టేసినా వెరైటీగా ఉంటుంది. లేదా జగన్మోహన్ రెడ్డి కూడా ఈ గోల ఏంట్రా బాబు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏంటో, ఎప్పుడు మీద పడతారని ఒక ఆందోళన ఆదుర్దా ఉన్నదేమో అని ఒక డౌట్ ఉంది. అంటే సిట్ అధికారులు కూడా ఒక డెడ్ లైన్ పెట్టారు దీనికోసం, ఒక 30 రోజుల్లో కేసుని క్లోజ్ చేస్తాము అని చెప్పి. ఇప్పుడు ఛార్జ్ షీట్లో కూడా థర్డ్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉండే అవకాశం ఉంది. ఈసారి ఎంక్వైరీకి కూడా ఆయన పిలుస్తారు అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ పరామర్శని ఏ విధంగా చూడాలంటారు? ఉంటాయి. ఇప్పుడు ఎలాగంటే జగన్మోహన్ రెడ్డిని తప్పించాలనుకోండి, ఈ ముఠ అంతిమ లబ్ధిదారుడు నేనే అని మిథున్ రెడ్డి కమిట్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఎస్కేప్ అవ్వచ్చు ఉంటుంది. ఇది కూడా ఉంటుంది. అంటే ఒకవేళ అతను చెప్పినంత మాత్రం అతను ఎస్కేప్ అవుతాడా, ఎస్కేప్ అవనిస్తారా అంటే ఇప్పుడున్న సిస్టంలో ఏదైనా సాధ్యమే. ఇప్పుడున్న సిస్టము ఒకవేళ ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటుంది అతన్ని వదలకూడదని. కానీ సిస్టమ్ అనుకూలించకపోతే ఇప్పుడు ఏముంది, ఆ పేరోలు ఇవ్వద్దురా బాబుని ఎస్పీ చెప్పినా కానీ పేరోలు ఇచ్చేసాడు ఎవడికో దొంగోడికి, అదే మర్డర్ చేసినోడికి. ఇప్పుడు సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో, అసలు ఈ దేశం ఏమైపోద్ది, సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అన్నప్పుడు చివరికి కంక్లూజన్ ఏమవుతుందో చెప్పండి. ఈ ఎవడెలా పోతే మనకి ఇంద్రబాబు మన బతుకు మనం బతుకుదాం, మన దారి మనం చూసుకుందాం అనే పరిస్థితికి వచ్చేసాడు ఎవడికాడు. ఇక్కడ ఇతన్ని పరామర్శకి వెళ్ళటం రావటం అనేటువంటి పెద్ద ప్రహాసనం. దాని గురించి ఇప్పుడు పరామర్శకి వెళ్ళటం, మిలాఖత్తుల గురించి పెద్ద సమస్య కాదు. ఇతను వెళ్ళటం రావటం అనేటువంటిది పెద్ద న్యూసెన్స్ అయిపోయింది.
ఇప్పుడు మొన్న పులివెందులు దెబ్బ తగిలిన తర్వాత కొంచెం గోరోజనం తగ్గుద్ది అతనికి, ఓవర్ యాక్షన్ కొంచెం తగ్గుద్ది. ఎందుకంటే అతను పులివెందుల్లోనే సిల్లంగి పెట్టేశారు కాబట్టి వాళ్ళు. ఎందుకంటే బీటెక్ రవి వాళ్ళు అద్భుతమైన ఎలక్షనీరింగ్ చేశారు. వాళ్ళు కూడా ఊహించలేదు ఈ రకమైన అతని డిపాజిట్లు రాకుండా ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుంది వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే గెలుస్తాం, అధికారంలో ఉన్నదే, పాజిటివ్గా ఉంది, పథకాలు అందుతున్నాయి, తల్లికి వందనం అందింది, ఈ సిలిండర్లో రేపో మాపో అప్పటికి బస్సులకి ఇంకా ఇవ్వాలి కానీ బస్సులు రేపు 15 నుంచి అని బస్సులు అనౌన్స్ చేశారు కాబట్టి ఇవన్నీ వర్కౌట్ అవుతే డెఫినెట్గా పెన్షన్లు అందుకున్న వాళ్ళు వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరికీ పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా సునీతారెడ్డి గారు కూడా అప్పుడు దాకా ఊరికినప్పుడు మాట్లాడింది మా నాన్న మర్డర్ కేసు గురించి అని, వాళ్ళ నాన్నగారు మర్డర్ కేసు గురించి. ఇవన్నీ వాళ్ళందరూ ఒకసారి బుద్ధి చెప్పాలనుకున్నారు, బుద్ధి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆదరణ తగ్గింది. గత పర్యటనలో జైలుకుళ్ళు వచ్చినప్పుడు ఉన్న దానికంటే కూడా అప్పుడు డబ్బులు ఇస్తే వచ్చారు. ఇప్పుడు డబ్బులు ఇచ్చి ముద్దెట్టుకున్నా కానీ రారు. జగన్మోహన్ రెడ్డి ముద్దు పెడతాడు, మీకు 500 ఇస్తారో, మీ బండిలో పెట్రోల్ పోయిస్తారో, ఇలాంటి ఆఫర్లు ఎన్ని ఇచ్చినా కానీ రారు. ఇతనే మరి ఏదో చేయాల. ఒకటి మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈ నిరీక్షణ అతనికి, అంటే పోలీసు వాళ్ళు సిట్ అధికారులు ఎప్పుడు వస్తారు తన దగ్గరికి అనేటువంటి నిరీక్షణకే ఒక ముగింపు పలకమని అతను చంద్రబాబు గారికి వాళ్ళకి కాంటాక్ట్స్ లేవు కానీ సరిగ్గా ఉంటే ప్లీజ్ నన్ను ఏదో చేసేయండి ముందే, ఈ నిరీక్షణ నేను భరించలేకపోతున్నాను, నన్ను లోపల పెట్టేస్తే ఏదో రకంగా నేను బెయిల్ తెచ్చుకుంటాను, నా బాటలు నేను పడతాను, ఎప్పటికప్పుడు బెయిల్ వస్తుంది. కానీ ఇలా ఎప్పుడు వస్తారో, ఏ రాత్రి కాడ తలుపు కొడతారో అనేటువంటిది నాకు చాలా ఆదుర్దాగా ఉంది అనేటువంటి బాధతో ఉన్నాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఆ ముఖంలో ఇదివరకు ఒక రకమైన పైశాచికత్వం ఉండేది. ఆ పైశాచికత్వం స్థానంలో ఆదుర్ద బెంగ పెరిగి పైశాచికత్వం మరింత పెరిగిపోయింది. అంటే ఏం మాట్లాడుతున్నా అతను తెలియని చంద్రబాబు నాయుడు గారు నువ్వు ఎప్పుడు పోతావు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే మాటల్లో తేడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు అలాగే అతను కూడా ఉండి నోటుకొచ్చి మాట్లాడిన వాళ్ళ తాలూకు వాయిస్ తగ్గింది, ఇంకా కింద స్థాయి గెలిపోయి వాళ్ళ చేత మాట్లాడిస్తున్నాడు. అంటే ఒక రేంజ్లో ఉన్న వాళ్ళు అతనితో పాటు విమర్శలు చేసేవారు. ఈ ప్రభుత్వం మారిన తర్వాత చాలామంది సైలెంట్ అయిపోయారు, పెద్ద పెద్ద నాయకులందరూ. సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉండేవారు. మంత్రులుగా చేసిన వాళ్ళు పేరు నాని, అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా చచ్చినట్టు నోరు మూసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేసినాయి. వాళ్ళ మీద కూడా కేసులు నమోదైపోయి నిన్న మొన్న అమరావతి గురించి ఎలక్షన్ దాని గురించి వాళ్ళు ఫేక్ కంటెంట్ ప్రచారం చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పడిపోయినాయి. రేపు మాపు డెఫినెట్గా వాళ్ళు అరెస్ట్ అవుతారు. ఇలాగా వీళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం చాలా దయతలిచి వాళ్ళని దాన్ని ఏంటంటే సమయంను పాటించి సహనంతో వాళ్ళు చావని అన్నట్టు వదిలేశారు కాబట్టి వీళ్ళు అలా రెచ్చిపోయి చేస్తున్నారు. అసలు మామూలుగా కనుక వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే వ్యవహరించాడో ప్రతిపక్షాల పట్ల మీడియా పట్ల వీళ్ళు అతనే ఇచ్చిన జీవో ఒకటి ఉంది. అతను వీళ్ళందరి మీద ఒక జీవో ఇచ్చాడు, ఇవాళ అదే చుట్టుకుంటుంది వాళ్ళకి. వీళ్ళు ఎవరిని అరెస్ట్ చేసినా కానీ ఎవరు మాట్లాడతాం లేదు. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే వీళ్ళు నోళ్ళు నొక్కడానికి ఒక జీవో తీసుకొచ్చాడు. అదే జీవోతోటి వీళ్ళు రేపు వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డిని అతన్నే నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు అరెస్ట్ చేయొచ్చు, కానీ అతని మీద ఉన్న కేసులు ఏ కేసులో అరెస్ట్ చేయాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. ప్రస్తుతానికైతే సిట్టు మద్యం కేసులో డెఫినెట్గా అతని వరకు వెళ్తారు, అతను అరెస్ట్ చేస్తారు. మిథున్ రెడ్డికి అదే చెప్తాడు అనుకుంటున్నాను. వెళ్ళి నువ్వేం కంగారు పడి, నేను కూడా వచ్చి కూర్చుంటాను నీ పక్కనే, ఇద్దరం కవర్లు చెప్పుకుందాం. నాతో పాటు ఇంకా బ్యాచ్ మన అందరం ఉన్నారు కదా, అందరినీ ఒకే చోట పెట్టమని రిక్వెస్ట్ చేద్దాం. మనం అందరం కలిసి ఇదివరకు నేను 16 నెలల జైల్లో ఉన్నప్పుడు మేము అష్టాచమ్మ ఆడుకునేవాళ్ళం, క్యారమ్ బోర్డు ఆడుకునేవాళ్ళం, షటిల్ ఆడుకునేవాళ్ళం, ఇలాంటివన్నీ మళ్ళీ ఆడుకుందాం అని చెప్తాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.